శివాజీ గారు హీరోయిన్స్ డ్రెస్సింగ్ మీద చేసిన కామెంట్స్ మన 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద హాట్ టాపిక్‌గా మారాయి. ఏ రోజుకి ఆ రోజు సద్దుమణుగుతుందిలే అనుకుంటే కొత్త యూట్యూబర్స్, కొత్త ఇన్‌ఫ్లుయెన్సర్స్ వచ్చి అందులో జాయిన్ అవుతూ ఉన్నారు. రీసెంట్‌గా ఏజుడే మరియు నాన్వేషణ వీళ్ళతో పాటు బయ్యా సన్నీ యాదవ్ కూడా జాయిన్ అయ్యాడు. ఏజుడ్ వర్సెస్ నాన్వేషణకు ముందు అసలు శివాజీ గారు అన్న మాటలేంటి? దాంతో ఆయనకు వచ్చిన వ్యతిరేకత ఏంటి? ఎవరెవరు ఎలాంటి కామెంట్స్ చేశారో ఒక్కసారి చూద్దాం. ముందుగా శివాజీ గారు దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడారు. హీరోయిన్స్ అందరూ కూడా బయటకు వచ్చేటప్పుడైనా సరే కనీసం మంచి బట్టలు వేసుకొని రండి. ఇలా మోడర్న్‌గా తయారయ్యి వస్తే బయట చూసేవాళ్ళు ఫస్ట్ నవ్వుతారు. ఆ తర్వాత వెనక్కి తిరిగి ఈ దొంగ ముండకి ఏం పుట్టిందిరా ఇలాంటి బట్టలు వేసుకొని బయట తిరుగుతుందని అంటారు. సో కాబట్టి మీరు ఇలాంటి బట్టలు వేసుకొని బయటకు రాకండి. బయటకు వచ్చేటప్పుడు ఫంక్షన్‌లకు వెళ్ళేటప్పుడు చీరలు కట్టుకోండి లేదా నిండుగా కప్పుకునే దుస్తులు ధరించి ఎళ్ళండి అనేది శివాజీ గారు చేసిన కామెంట్స్. దాంతో పాటు ఆయన ఒక 2 మాటలైతే తూలాడు. అందులో ఒకటి దరిద్రపు ముండా అనే పదం ఒకటైతే, రెండవది అందం ఒళ్ళంతా కప్పుకునే బట్టల్లో ఉంటది కానీ మీరు చూపించే సామాన్లలో కాదు అనే పదం కూడా ఆయన వాడారనమాట. సో ఆ 2 పదాలైతే శివాజీ గారు తప్పుగా మాట్లాడారు. అక్కడి నుంచి ఇక రచ్చ స్టార్ట్ అయింది. దాని తర్వాత ఎమ్మటే చిన్మయి శ్రీపాద గారైతే ఈ ఇష్యూని టేక్ ఓవర్ చేశారు. శివాజీ గారు బూతులు వాడుతూ అనవసరమైన సలహాలు ఇస్తున్నాడు హీరోయిన్స్‌కి. ఆ పదాలను ఎక్కువగా పోకిరీలో ఉపయోగిస్తారు. ఈ మధ్య ఈయన పోకిరీలకు పెద్ద హీరోలాగా మారాడు. కోర్టు సినిమాలో మంగపతి క్యారెక్టర్ బాగా చేశాడు. దాంతో ఈయనకి ఆ పోకిరీల ఫ్యాన్ బేస్ అయితే పెరిగింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు కొద్దిగా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. నువ్వు జీన్స్ టీ షర్ట్స్ వేసుకొని ఫంక్షన్స్కి వస్తావు, మేము మాత్రం చీరలు కట్టుకొని ఫంక్షన్స్కి రావాలా అన్నట్లుగా శ్రీపాద అయితే రియాక్ట్ అయింది. అంతేకాకుండా మేము అలా చీరల్లో రావాలంటే మీరు కూడా పంచె కట్టుకొని రావాలి కదా అన్నట్లుగా శ్రీపాద చిన్మయి అయితే కౌంటర్ అటాక్ ఇచ్చింది. దాంతోపాటు భారతీయ సంప్రదాయం ప్రకారం పెళ్ళైన ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు కూడా మెట్టెలు ధరించాలి బయటకు వెళ్ళేటప్పుడు. సో అలా మీరు కూడా మెట్టెలు ధరించి వస్తే మేము కూడా మీరు చెప్పినట్టుగా వస్తాం అన్నట్లుగా అయితే చిన్మయి మాట్లాడింది. ఇక అనసూయ ఒక షాపింగ్ మాల్ ఓపెన్ చేయడానికి పోతే అక్కడ రిపోర్టర్ అయితే శివాజీ కామెంట్స్ గురించి అయితే అనసూయ గారిని అభిప్రాయం అడగడం జరిగింది. డ్రెస్సింగ్ స్టైల్ అనేది ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది. ఎవరికి నచ్చినా వాళ్ళు వేసుకుంటారు. ఆయన దృష్టిలో అది ఇన్సెక్యూరిటీ అయితే నాకు ఆయన చూస్తే జాలి అనిపిస్తుంది. ఇప్పుడు ఆయన చెప్పినంత మాత్రాన మేము మారాలనా, కాలానికి అనుకూలంగా మారాలి అని అయితే అనసూయ గారు చెప్పారు. సో శివాజీ గారు చేసిన కామెంట్స్కి సారీ చెప్తూ తెల్లారి అయితే ఒక ప్రెస్ మీట్ అయితే అరేంజ్ చేశారనమాట. సో ఆ ప్రెస్ మీట్లో కూడా ఆయన చెప్పింది ఏంటంటే, నేను మాట్లాడిన కాంటెస్ట్ కరెక్టే కానీ నేను వాడిన పదాలు తప్పు. ఆ 2 పదాలు నా నోట్ల నుంచి దొరికినాయి. సో అందరికీ క్షమాపణ చెప్తున్నాను. ఆ మాటల వల్ల ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే అని చెప్తూనే అనసూయ గారిని కూడా అడ్రస్ చేస్తూ ఒక మాట అన్నాడు. సో అనసూయ గారు మీరెందుకు వచ్చారండి ఇందులోకి? నేను అన్నది హీరోయిన్స్ని కదా, మీకేంటి సంబంధం అన్నట్లుగా అయితే శివాజీ గారు మాట్లాడారు. దీనికి రిప్లైగా మళ్ళీ అనసూయ గారు ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. మీరు నన్ను డైరెక్ట్గా ఈ ఇష్యూలోకి లాక్కపోవచ్చు కానీ హీరోయిన్స్ని అన్నారు కాబట్టి నేను కూడా 1-2 సినిమాల్లో ఫీమేల్ లీడ్ రోల్ చేశాను కాబట్టి ఇది నాకు కూడా వర్తిస్తుంది. అందుకే నేను మాట్లాడాను. ఇంకా మీరు అన్నట్లు ఆడవాళ్ళు ఇబ్బంది పడకూడదు, వాళ్ళ మీద దాడులు జరగకూడదు అనే ఉద్దేశంతో ఈ మాటలు మాట్లాడి ఉంటే, మీకే గనక నిజంగా ఆ దమ్ము ధైర్యం ఉంటే మీరు ఆ మాటలు మగవాళ్ళకి చెప్పండి. అయినా మేము మీకు చెప్తున్నాం సార్ ఎలాంటి బట్టలు వేసుకోవాలని. మరి మీరెందుకు మాకు చెప్తున్నారు? మీరు అన్న హీరోయిన్స్ ఎవరైనా సరే మీతోటి అన్నారా శివాజీ గారు మీరు ఇలాంటి డ్రెస్సే వేసుకోండి, ఇలాగే ఉండండి అని? మరి మీరెందుకు సార్ హీరోయిన్స్ని అంటున్నారు? హీరోయిన్స్ అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఈ ఇష్యూపై నేను మాట్లాడినందుకు. కానీ నేను ఆ సపోర్ట్ని చెడుకు వాడను, మంచికి మాత్రమే వాడతాను. ఇలాంటి సందర్భాల్లో మాత్రమే అలాంటి సపోర్ట్ నేను తీసుకుంటాను. మీరు చెప్పితే డ్రెస్సింగ్ చేసుకునేంత చిన్నపిల్లలం కాదు మేము. మీరు అనాల్సినవన్నీ అనేసి ఇప్పుడు సారీ చెప్తే సరిపోతుందా? మీరేంటో మీ స్థాయి ఏంటో తెలియజెప్పాలనుకుంటే అలా మీ కంకణం కట్టుకుంటే మీరెంత మీ బ్రతుకెంత అన్నట్లుగా అయితే అనసూయ గారు అయితే మాట్లాడారు. ఇక శివాజీ గారు చేసిన కామెంట్స్కి తెలంగాణ మహిళా కమిషన్ కూడా నోటీసులు ఇచ్చింది శివాజీకి. సో అక్కడ ఆ కమిషన్ ముందు హాజరై బయటకు వచ్చాక కూడా ఆయన ప్రెస్కి అయితే సమాధానాలు చెప్పాడు. సో అందులో అనసూయ గారిని ఉద్దేశించి కూడా 1-2 మాటలు అయితే మాట్లాడారు. నువ్వెంత నీ బ్రతుకెంత అంటున్నారు. నాకు 30 ఎకరాల పొలం ఉంది ఊర్లో. నేను ఈ బతుకు కాకపోతే వెళ్ళి అక్కడ వ్యవసాయం చేసుకొనైనా బ్రతకగలను. కానీ మీరే నా మీద కక్ష కట్టుకొని జూమ్ మీటింగ్లు పెట్టుకొని నా మీద ఇంత నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారంటూ శివాజీ గారు అయితే కొన్ని కామెంట్స్ అయితే చేశారు. ఇక ఇదే ఇష్యూ పైన నిధి అగర్వాల్ కూడా మాట్లాడింది. సో నాకు జరిగిన ఇన్సిడెంట్ని ముందు పెట్టుకొని మీరేదో సింపతి గెయిన్ చేయాలనుకుంటున్నారు కానీ మీరు మాట్లాడిన మాటలు మాత్రం చాలా తప్పు అన్నట్లుగా నిధి అగర్వాల్ కూడా మాట్లాడింది. అలాగే పాయల్ రాజ్పుత్ కూడా మాట్లాడింది. మా డ్రెస్సింగ్ స్టైల్ గురించి మాట్లాడడానికి మీరెవరు అన్నట్లుగా పాయల్ రాజ్పుత్ అయితే మాట్లాడింది. మా డ్రెస్సింగ్ స్టైల్ మా ఇష్టం అన్నట్లుగా అయితే ఆమె అయితే చెప్పింది. ఇక ఇదే ఇష్యూ పైన హెబ్బా పటేల్ కూడా మాట్లాడింది. సో ఆమె మాట్లాడుతూ ఇప్పుడు మనం 2025లో ఉన్నాం,
నెక్స్ట్ 2026లోకి అడుగు పెట్టబోతున్నాం. ఇప్పుడు మెన్‌కి, ఉమెన్‌కి ఈక్వల్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. వాళ్ళు కూడా సొసైటీకి ఎంతో కొంత కాంట్రిబ్యూట్ అయితే చేస్తున్నారు. సో, ఇండియాలో మాట్లాడడానికి అందరికీ భావ ప్రకటన స్వేచ్ఛ అయితే ఉంటుంది. సో, ఆయన మాట్లాడేది ఆయన మాట్లాడాడు. ఆయన మాటల్ని నేను జడ్జి చేయడానికి నేనెవరిని, కానీ అలా మాట్లాడడం మాత్రం సరికాదన్నట్లుగా అయితే హెబ్బా పటేల్ చాలా పద్ధతిగా అయితే చెప్పింది. ఇక ఆ తర్వాత ఈ ఇష్యూలోకి గరికపాటి గారైతే వచ్చారు. ఆయన మాట్లాడుతూ ఏమన్నాడంటే, అమ్మాయిలు ఒకసారి ఆలోచించండి. తండ్రి స్థానంలో ఉండి మీకు తండ్రి లాంటి వాడిని చెప్తున్నా. అమ్మాయిలు అంత పొద్దుగ్గా, అంత విభువుగా బట్టలు వేసుకొని ఉంటే అబ్బాయిలు ఎలా ఆగుతారు? అలాగే డ్రెస్సులు వేసుకునేటప్పుడు కూడా ముందల ఒక పావు కటింగు, వెనకాల ఒక అర కటింగ్ పెట్టుకొని షో అప్ చేస్తున్నారు. సో, మీరే కాదు, పెళ్ళి అయిన వాళ్ళు అంతే, పెళ్లి కాని వాళ్ళు అంతే. 40 ఏళ్ల వయసు వచ్చిన ఆడవాళ్ళు కూడా ఇలాగే ప్రవర్తిస్తున్నారు. అలాగే అతి ప్రాచీనమైన వాదన ఎంత తప్పో అలాగే అతి నవీనమైన వాదన కూడా అంతే తప్పు. బజార్లో ఇప్పుకొని తిరగడానికి అవేమైనా రేగిపండ్లా అని శివాజీ గారికి సపోర్ట్ అయితే మాట్లాడాడు. ఇక మీరు చూడండి, అందంగా బొట్టు పెట్టుకొని చీర కట్టుకున్న అమ్మాయిల్ని ఎవరైనా సరే కామెంట్ చేస్తారా? చేయరు. ఎందుకంటే వాళ్ళని చూస్తే అలా అనిపించదు. కానీ టీ షర్ట్ల మీద లవ్ మీ, కిస్ మీ అంటూ టీ షర్ట్లు వేసుకొని తిరుగుతారో చూసినా, అలాంటి వాళ్ళని మాత్రమే కామెంట్స్ చేస్తారు అన్నట్లుగా అయితే గరికపాటి గారు అయితే సమాధానం ఇచ్చారు. ఇక నాగబాబు గారు మాట్లాడుతూ, ఈ మధ్య ప్రతి ఒక్కడు కూడా ఆడవాళ్ళ డ్రెస్సింగ్ గురించి మాట్లాడేవాడే. శివాజీ గారు నా టార్గెట్ కాదు. ఒకవేళ మీరు అలా అనుకుంటే మాత్రం నేను చేసేది ఏమీ లేదు. కానీ పండితుడి నుంచి పామరుడు దాకా అందరూ కూడా ఆడవాళ్ళ డ్రెస్సింగ్ గురించి మాట్లాడేవాడే. అలాగని మన సంప్రదాయాల్ని, మతాచారాలను పక్కన పెట్టి డ్రెస్సింగ్ వేసుకోమని నేను చెప్పట్లేదు. కానీ ఎవరి డ్రెస్సింగ్ స్టైల్ వాళ్ళ ఇష్టం. అంటే ఛాందస్సపు మగ వెధవలందరికీ మీరు గట్టిగా సమాధానం చెప్పాలి. చెప్పుతో కొట్టినట్టుగా చెప్పాలి. మీరందరూ బయటకు వచ్చి మాట్లాడండి. ఎందుకు భయపడుతున్నారు? లేకపోతే మీరే నష్టపోతారు అన్నట్లుగా అయితే నాగబాబు గారు అయితే మాట్లాడారన్నమాట. అసలు ఈ ఇష్యూలో నాగబాబు గారు మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఇక ప్రకాష్ రాజ్ గారు మాట్లాడుతూ, శివాజీ గారు చేసింది ముమ్మాటికి తప్పే. ఆ చెత్త భాష ఏంటి, ఆ చెత్త ఆలోచన ఏంటి, మనసులో ఏది ఉంటే అదే బయటకు వస్తుంది, ఆ భాష ఏంటి, అహంకారం అన్నట్లుగా అయితే ప్రకాష్ రాజ్ గారు అయితే మాట్లాడారు. సో, నేను ఈ ఇష్యూలో ఖచ్చితంగా అనసూయ గారికే సపోర్ట్ చేస్తాను. అలాగే అనసూయ గారు లాంటి వాళ్ళకు కూడా నేను సపోర్ట్ చేస్తాను అనమాట. ఎందుకంటే అది మా బాధ్యత, మా కర్తవ్యం. ఇప్పుడు శివాజీ గారు వచ్చి క్షమాపణ చెప్పారు, కానీ ఈ ఇష్యూ ఇంతటితో ఆగదు. ఆయన ఒక్కడు క్షమాపణ చెప్తే ఇది ఆగిపోతుందా? మిగతా వాళ్ళు అనసూయను ఆంటీ అంటూ సంబోధిస్తూ మాట్లాడుతున్నారు. వీళ్ళకి అమ్మాయిల అవయవాల గురించి మాట్లాడేటప్పుడు మాత్రమే తెలుగు వస్తుంది. సో, ఈ ఇష్యూ ఇప్పట్లో ఆగదు. రోజు నేను మాట్లాడుతున్నానని చెప్పి రేపు నా తల్లిని, నా చెల్లిని, నా కూతురిని కూడా ఈ ఇష్యూలోకి లాగవచ్చు. బట్ అయినా సరే నేను మాట్లాడే తీరుతాను. ఏం పోకిరి సినిమా కాదు గిల్లితే గిల్లించుకోవడానికి. 100% శివాజీ గారిదే తప్పు అంటే మాటలు మాట్లాడటం. అసలు ఆయన ఎవరు చెప్పడానికి హీరోయిన్స్ ఎలా డ్రెస్ వేసుకోవాలి? అప్పుడే నాన్ వేషన్ అయితే ఈ ఇష్యూలోకి ఎంటర్ అయ్యాడు అనమాట. ఇక నాన్ వేషన్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, శివాజీని ఉద్దేశించి నువ్వెవడరా అసలు చెప్పడానికి అన్నట్లుగా అయితే మాట్లాడు. అలాగే గరికపాటిని ఉద్దేశించి అంగం కోస్తే మీరు అందరూ సెట్ అవుతారు అన్నట్లుగా అయితే వల్గర్ భాష మాట్లాడాడు. ఇక అమ్మాయిలు, మీకు నేను చెప్తున్నా వినండి. మీరు గుడ్డ ముక్కలు అన్ని విప్పుకొని తిరగండి. మిమ్మల్ని ఎవడు ఏమంటాడో నేను చూసుకుంటా. 100 సంవత్సరాల వరకు ఎవడైనా మీ డ్రెస్సింగ్ గురించి మాట్లాడితే ఇప్పుడు నేను పెట్టిన ఈ వీడియోని అయితే చూపించండి అంటూ ఒక వల్గర్ వీడియో క్రియేట్ చేసి అయితే పెట్టాడు. దాంట్లో ఆయన మాట్లాడిన భాష కూడా చాలా వల్గర్గా ఉందన్నమాట. సో, మీకు సోషల్ మీడియాలో అక్కడక్కడ క్లిప్స్ అయితే దొరుకుతాయి. నేనైతే ఈ క్లిప్స్ ఇందులో వాడాలనుకోవట్లేదు. ఎందుకంటే నాకు కాపీరైట్ స్ట్రైక్స్ ఇట్లా వస్తాయి. ఎందుకంటే వాళ్ళు పెద్ద యూట్యూబర్స్, నేను చిన్న యూట్యూబర్ని. అంతేకాకుండా అమ్మాయిలు డ్రాయర్ వేసుకొని, లంగా వేసుకొని, దాని మీద 10 కుర్చీలు పోసుకొని చీర కట్టుకోవాలన్నా, నువ్వేదో చేస్తావని వాళ్ళు ఒళ్ళంతా కప్పుకొని తిరగాలనా అన్నట్లుగా అయితే అన్వేష్ మాట్లాడాడు. దాని తర్వాత కూడా అన్వేష్ ఇంకో వీడియో అయితే పెట్టాడు. శివాజీ గారు నా అభిమాని అంట, నాకు తెలియదు ఆ విషయం. శివాజీ గారికి క్షమాపణ చెప్తున్నాను. అలాగే నేను శివాజీ గారిని అన్న మాటలు, బూతులు వెనక్కి తీసుకుంటున్నాను. సో, శివాజీ గారు నన్ను క్షమించండి అంటూనే, యుగంలో సీతాదేవి చీర కట్టుకుంటే రావణుడు అపహరించుకుపోయాడు, చచ్చాడు. ద్వాపర యుగంలో ద్రౌపది చీర లాగినందుకు కీచకుడు, సైంధవుడితో పాటు కురుక్షేత్రంలో కౌరవులు కూడా చచ్చిపోయారు. మరి బయట ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా ఎవరు చావట్లేదేంటి అని అయితే అన్వేష్ అయితే పాయింట్ మాట్లాడాడు, కానీ వల్గర్ గా మాట్లాడాడు. అంతే కాకుండా ఇండియాలో జరిగే రేపులన్నీ కూడా హిందువులే చేస్తున్నారు అట్లుగా అయితే అన్వేష్ మాట్లాడాడు అనమాట. దాని వల్లనే హిందువులందరూ అన్వేష్ మీద తిరగబట్టడం స్టార్ట్ అయింది. ఆ ఒక్క మాట మాట్లాడుకోకుండా ఉన్నా బాగుండేది. దాంతోపాటు సీతాదేవిని, ద్రౌపదిని కూడా ఇందులోకి లాక్కొచ్చి మాట్లాడాడు. అది కూడా అన్వేష్కి చాలా పెద్ద మైనస్ అయిందనమాట. కొన్ని చోట్ల అయితే అన్వేష్ మీద కేసులు కూడా పెట్టారనమాట హిందువులు. అలాగే మన బీజేపీ కార్యకర్త అయిన కరాటే కళ్యాణి గారు కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో అన్వేష్ మీద అయితే కేసు ఫైల్ చేశారు. అలాగే ఇంకొంతమంది హిందూ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కూడా
నాన్ వెజ్ మీద యాక్షన్ తీసుకోవాలంటూ డిమాండ్ అయితే చేస్తున్నారు. సో అలాంటి టైంలో అందరూ మాట్లాడుతున్నారు కానీ ఏజుడు మాట్లాడట్లేదంటూ చాలామంది యూట్యూబర్స్ అయితే ఇప్పుడు ఏజుడుని అయితే ఇందులోకి లాగారనమాట. ఆయన ఫస్ట్ అయితే సైలెంట్గానే ఉన్నారు, మాట్లాడకూడదు అనుకున్నారు. కానీ చాలామంది యూట్యూబర్స్ ఆయన సబ్స్క్రైబర్స్ కూడా కింద కామెంట్ సెక్షన్లో మీరు మాట్లాడండి అన్న అని అడగటం వల్ల ఆయన మాట్లాడాల్సి వచ్చిందనమాట. ఆయన మాట్లాడుతూ ఏమనంటే సీతమ్మదేవిని కానీ ద్రౌపదిని కానీ మన హిందూ సంప్రదాయాలను కానీ ఎవడైనా మన భారతదేశాన్ని కానీ ఎవడైనా తక్కువ చేసి మాట్లాడితే తస్మత్ జాగ్రత్త నా కొడకల్లారా అన్నట్లుగా అయితే ఏజుడ్ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. దీంతో అన్వేష్ ఇంకో వీడియో అయితే రిలీజ్ చేశాడు. నువ్వు ఎప్పుడు బత్తాయిలాగా మారావో మాకు అందరికీ తెలుసులే, కానీ నువ్వు ఒకప్పుడు చెత్త కంటెంట్ చేసేవాడివి, ఇది చూడు అంటూ పెద్ద చెత్త కంటెంట్ చేసేవాడివి. అలాంటి వాడివి ఇవాళ నువ్వు నాకు చెప్పడానికి తయారయ్యావా? నీకు వాళ్ళు స్క్రిప్ట్ రాస్తేనో ఎవరో ఎడిటింగ్ చేస్తేనో నువ్వు వీడియోస్ చేసుకుంటావు, కానీ నేను అలా కాదు. నేను ప్రతి కంట్రీ తిరిగి ప్రతి వీడియో నేనే షూట్ చేసుకొని నేనే ఎడిటింగ్ చేసుకొని మరీ అప్లోడ్ చేస్తాను. నీకు నాకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. బట్టి నువ్వు నా మీద చేసిన వీడియోని డిలీట్ చేస్తే నీకు 2026 శ్రీరామ రక్ష, లేదంటే నీ తమ్ముడు ఉన్నాడు కదా హనుమంతు, ఆయన ఏ రేప్ కేసులో ఇరుక్కొని ఎక్కడున్నాడో అందరికీ తెలుసు కదా అంటూ ఏజుడ్ని అయితే అన్వేష్ బెదిరించాడనమాట. సో అయితే ఏజుడ్ ఫ్యామిలీని కూడా ఇందులోకి లాగడానికి ట్రై చేశాడనమాట అన్వేష్. దీంతో ఏజుడ్కి భయం వేసింది, నిజంగానే లిటరల్గా భయం వేసి ఆయన ఆ వీడియోని అయితే డిలీట్ చేశాడు. ఆ వీడియో డిలీట్ చేయగానే మళ్ళీ మనకి తెలుగులో రావణ్ ఫర్ యూ అని ఒక ఛానల్ ఉంటుంది. ఆయన అయితే ఏజుడ్ని ఉద్దేశించి త్వరలో మా దగ్గర ఒక జాతర జరగబోతుంది, అక్కడ నీకు గాజులు కొని పంపిస్తాను, అవి వేసుకో అన్నా అంటూ రావణ్ ఫర్ యూతో పాటు ఇంకొంతమంది యూట్యూబ్ ఛానల్స్ అయితే ఏజుడ్ని రెచ్చగొట్టారు. దీంతో మళ్ళీ ఏజుడు వెనక్కి తగ్గి మళ్ళీ ఆ వీడియోకి ఇంకొక 4 నిమిషాలు యాడ్ చేస్తూ మరి అప్లోడ్ అయితే చేశాడనమాట. సో ఇక నాన్వేష్కి ఏజుడ్కి మధ్య యుద్ధం ఎలా జరుగుతుంది అనేది యూట్యూబ్ మొత్తం చూస్తుంది ఇక. సో ఏజుడ్ అన్న నాన్వేష్ అన్న ఇద్దరు కూడా యూట్యూబ్ ఇండస్ట్రీలో డైనోసార్ లాంటి వాళ్ళు. సో వాళ్ళిద్దరు పోరావరిగా పోటీ పడితే ఎలా ఉంటుందో ఇక చూడాలి. దీంతో పాటు భయ్యా సన్నీ యాదవ్ కూడా వచ్చి యాడ్ అయ్యాడు. ఏదైనా సరే భయ్యా సన్నీ యాదవ్ అండ్ ఏజుడ్ ఇద్దరు అయితే ఇప్పుడు నాన్వేష్ని అయితే టార్గెట్ చేశారు అనమాట. సో ఇది భయ్యా అసలు శివాజీ గారు చేసిన కామెంట్స్కి స్టార్ట్ అయిన గొడవ అనమాట. సో అది అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా ట్రావెల్ చేసుకుంటూ వెళ్తూనే ఉంది. ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు కూడా ఒక లైక్ వేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి.